ఇంట్లో ఉంటేనే నాకు అది, ఇది తినాలి, అది చేసుకొని తినాలి, ఇది చేసుకొని తినాలి, లేకపోతే అది తెప్పించుకొని తినాలి, ఇది తెప్పించుకొని తినాలి అనిపిస్తది. అలాంటిది బయటకెళ్తే మన పొజిషన్ ఎలా ఉంటదో ఆలోచించండి. చుట్టుపక్కల ఎటు చూసినా గానీ, ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఎటు చూసినా, ఏ దిక్కు చూసినా, ఏ మూల చూసినా ఫుడ్‌కు సంబంధించిన షాపులు, బళ్ళు ఏయోటి కనపడతానే ఉంటాయండి. నాలాంటి బాగా ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే ఇప్పుడేం తిందాం? ఇది తిన్న తర్వాత, ఇది అరిగిన తర్వాత ఇంకా ఏం తిందాం అని చెప్పేసి అనిపిస్తా ఉంటదనమాట. అలాగే ఈరోజు గుంటూరు షాపింగ్‌కెళ్ళి వస్తుంటే డీమార్ట్‌కి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయా అని అందరూ బండి నడిపేటప్పుడు ఎదురుగా రోడ్డెంక చూస్తా ఉంటారు. నేను మాత్రం రోడ్డు పక్కన అటు ఇటు చూస్తాను. కానీ నాలా మాత్రం తిక్కల పని ఎవ్వరు చేయకండి. అంటే నేనే తిక్కలనుకోండి. ఎవరు ఇంకా నాలా తిక్కలుగా ఎవరు చేయలేదు. అలా వస్తా ఉంటే నాకైతే వేడి వేడిగా అబ్బా! నూడిల్స్ బండి కనపడింది. కమ్మటి వాసన వచ్చేస్తుందనమాట. అక్కడికి రాగానే అక్కడ ఎందుకు స్లో చేశానంటే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉందనమాట. ఇది బుడంపాడు సెంటర్‌లో మెయిన్ సెంటర్‌లో ఉంటది ఈ బండి. ఇక్కడ ఎప్పుడు నేను పానీపూరి తినేదనమాట. వీళ్ళు కొత్తగా నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ పెట్టారనమాట. ఈ అబ్బాయి దగ్గర అసలు పానీపూరికి నేను పెద్ద ఫ్యాన్ అండి బాబు. స్వీట్ పూరి, దహీ పూరి, పానీపూరి అసలు లవర్స్ ఎవరైనా ఉంటే పానీపూరి లవర్స్ ఖచ్చితంగా ఇక్కడికెళ్ళి తినాల్సిన ప్లేస్ అనమాట. చాలామంది ఎక్కడెక్కడో తినుంటారు కదా! ఉప్పు, కారం పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఎంతో టేస్టీగా ఉంటదండి. ఈ అబ్బాయికైతే నేను పానీపూరికి బిగ్ ఫ్యాన్‌ని. సరేనని చెప్పేసి కొత్తగా ఇది పెట్టాడు అని చెప్పేసి ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర చూడగానే ఆహా! ఇంకా కడుపులో ఎలకలు పరిగెత్తేసాయి. ఇంకా ఏదో ఒకటి తిను, తిను. నీకు ఈ టైంకి బాగా ఆకలేస్తుంది. తిను, తిను అని చెప్పేసి అలా నా మనసు నన్ను ఇంకా ఒక చోట ఉండనీయలేదండి. ఇక వెంటనే ఆ బండి దగ్గర బ్రేకేసి బండి మీద నుంచి అలా దిగేసి వచ్చేసి "బై ఏమున్నాయి" అని అడిగితే మంచూరియా రావటానికి టైం పట్టిద్ది అని చెప్పేసాడనమాట. సరేనని చెప్పేసి చికెన్ విత్ ఎగ్ ఏయించుకొని ఫ్రైడ్ రైస్ అయితే చేయించుకున్నాము. అబ్బా! టేస్ట్ అయితే వేరే లెవెల్ ఓరమ్మాస్ అనమాట. పర్ఫెక్ట్‌గా నేను ఎలా అయితే టేస్ట్ ఉండాలి అనుకున్నానో సేమ్ అదే టేస్ట్‌తో చేశాడు. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ₹80 తీసుకున్నాడనమాట. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. వెజిటబుల్స్ కూడా చాలా దండిగా వేశాడు. అసలు ఎంత బావుందంటే అంత బావుందనమాట. మనం బయట ఫుడ్ అని అనుకుంటాం గానీ, మనం బయటకెళ్ళినప్పుడు ఫుడ్ తినొచ్చు కానీ హైజీనిక్‌గా ఉండి మంచిగా ఉంటే తినొచ్చు. మన టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయించుకొని గనక మనం చేయించుకొని ఎలాగైనా తినేయొచ్చు. కానీ అండి మనం అనుకుంటాం గానీ, ఎంత శుద్ధిగా ఉన్నా, ఎంత శుభ్రంగా ఉన్నా రోగం వచ్చే టైం ఉంటే ఖచ్చితంగా రోగం వచ్చిద్దండి. ఏది మనం పోవాలి అనుకుంటే ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నా పోతాం, బయటికెళ్ళినా పోతాం. అంతేగాని నోటిని కట్టేసుకొని, మన అన్ని కోరికలు చంపేసుకొని, ఈ భూమి మీద బతికి మాత్రం ఏం చేస్తాం చెప్పండి? ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసామా పర్ఫెక్ట్‌గా, మన లైఫ్ మనం చక్కగా ఇది చేసుకున్నామా, హ్యాపీగా ప్రశాంతంగా దేవుడు రమ్మనంగానే వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలండి బాబు. అంతేగాని నోరు కట్టేసుకొని, చేతులు కట్టేసుకొని ఏదో సప్పిడి కూరలు, సప్పిడి ఇయన్నీ తిని మనం బతకలేమండి బాబు. నేనైతే ఇలాగ హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఇష్టంగా తింటాననమాట. ఏం తిన్నా చాలా అంటే చాలా ఇష్టంగా తింటాననమాట. ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయను. బయటకెళ్ళానంటే ఫుడ్ చేయించుకునే చోట ముందు నాకు ఎలా కావాలి, నాకు ఎలా ఇష్టం అని చెప్పేసి అడిగి మరీ చేయించుకుంటాననమాట. అలాగే నేను ఎలా అడుగుతానో అలాగే చేస్తారు బయట ఫుడ్ కూడా వాళ్ళు. నా తమ్మీ అయితే చక్కగా కడుపు ప్రశాంతంగా నోటికి, కడుపుకి చాలా తృప్తి పడిపోయిద్దనమాట. ఈరోజైతే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాననమాట. చేతులు పట్టుకో.